వెల్కమ్ టు టాప్ న్యూస్ ఎట్ 4 PM. నేను మీరాని ప్రత్యూష. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, రేవంత్ పాలనలో మరో రైతు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతు మోతే అశోక్ కుటుంబాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఆయనది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మండిపడ్డారు. ఇక రెండో టాపిక్, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా న్యాయస్థానం ముందు నేరుగా విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను హైకోర్టుకి పిలిపించడం తమకు బాధగానే ఉందంటూనే గట్టిగానే తలంటారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పెన్షనర్లు పోరుబాట పట్టారు. బకాయిలు చెల్లించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక నాలుగో టాపిక్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవగా తన తండ్రి ప్రకాష్ గౌడ్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. టాప్ 4 న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం. అరాచక రాజ్యంలో ఆగని అన్నదాతల ఆత్మ బలిదానాలు, అప్పుల బాధతో ఆదిలాబాద్ రైతు బలవన్మరణం. కాంగ్రెస్ పాలనలో బలవుతున్న అధికారులు, ఐఏఎస్ సందీప్ సుల్తానియాకు తలంటిన హైకోర్టు ధర్మాసనం. అరాచక ప్రభుత్వంపై పెన్షనర్ల పోరుబాట, ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంట్లో ప్రేమ చిచ్చు, తండ్రిపై తనయుడి తిరుగుబాటు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు రాజు, సందీప్, యాసర్, రంజిత్ ద్వారా తెలుసుకుందాం. ఇక ఫస్ట్ టాపిక్, రేవంత్ పాలనలో మరో రైతు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. తలమడుగు మండలం పల్లిబి గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ తనకున్న 5 ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఖర్చులు పెరగడం, ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీతగొంది దక్కన్ గ్రామీణ బ్యాంకులో సుమారు 3 లక్షల పంట రుణముండగా అదనంగా మరో 6 లక్షల ప్రైవేట్ అప్పులు తీసుకున్నాడు. ఈ అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నెల 4న సాయంత్రం పొలంలో పురుగుల మందు తాగి చనిపోయాడు. అయితే మోతే అశోక్ కుటుంబాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఆయనది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మండిపడ్డారు. రిమ్స్ హాస్పిటల్లో రైతు అశోక్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి రైతు కుటుంబానికి రేవంత్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు రాక, రుణమాఫీ కాక, పెట్టుబడి సహాయం అందక అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని రైతులందరూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లిబి గ్రామంలో మోతే అశోక్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పుల బాధ భరించలేక రైతు అశోక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రైతు అశోక్ 5 ఎకరాల పొలం, సొంత పొలం ఉండడంతో పాటు మరో 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరము భారీ వర్షాలతో పాటు దిగుబడి రాకపోవడము, పంట అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో ఆశించిన దిగుబడి రాక, ఖర్చులు పెరిగి అప్పులను ఏమాత్రం తట్టుకోలేక ప్రైవేటు అప్పుల బాధతో పాటు ఈ ప్రభుత్వ బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో 3 లక్షల రూపాయల వరకు కూడా అప్పు ఉండడం జరిగింది. అలాగే ప్రైవేటు వడ్డీ వ్యాపారాల వద్ద 6 లక్షల వరకు అప్పు చేసి 10 ఎకరాలలో పత్తి పంటతో పాటు సోయా పంట వేయడం జరిగింది. అయితే గత సంవత్సరం ఈ భారీ వర్షాలకు తోడు ఈ దిగుబడి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోతే పూర్తిగా నష్టాలు కూర్చుపోయిన రైతు అశోక్ తాను ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఆర్థిక భారాలను ఏమాత్రం తట్టుకోలేక ఈ నెల 4వ తేదీన సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ప్రభుత్వ ఆసుకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోవడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా
రోజుకో చోట ఆత్మహత్య రైతులు చేసుకుంటున్న పరిస్థితి ఉండగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి 2023 తేదీ 23 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 131 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. తాజాగా మోతే అశోక్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలకలం సృష్టించింది. రైతు అశోక్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా రైతులను కలిసివేయడం జరిగింది. అయితే రైతు కుటుంబాన్ని అశోక్ కుటుంబాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. రైతు అశోక్ అడ్డగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పేసి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కారణంగా క్రమంగా రైతులు వ్యవసాయం కరెంటు అందడంతో పాటు వారికి సరైన కాలంలో విత్తనాలు అలాగే ఇటు ఎరువులు అందిన నేపథ్యంలో క్రమక్రమంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు తగ్గిన పరిస్థితి మనం చూసడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ఈ రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ఇబ్బందులను ఏమాత్రం తట్టుకోలేక రైతులకు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు 2024 చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 245 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు చెప్పడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో 285 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే 2006లో ఇప్పటి వరకు కూడా ఈ 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు రైతులు ఎక్కడొక చోట ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. తాజాగా ముఖ్యంగా చూసుకుంటే మాత్రం వీళ్ళకు రైతు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టుబడి సహాయం కింద రైతు బంధు రావడం, అలాగే రైతు బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఇటు నిరంతరంగా కరెంటు సరఫరా చేయడంతో పాటు సకాలంలో ఎరువులను అందించడము, వారి పంటలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పడడంతో పాటు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం ద్వారా రైతులు వ్యవసాయంలో 2 నుంచి 3 పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎదగడం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇటు పెట్టుబడి సాయం అందుక ఆర్థిక రుణమాఫీ కాక చాలా మంది కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇటు ప్రైవేట్ లో అప్పులు దొరకకపోయినా ప్రైవేట్ లో అప్పులు దొరికినప్పుడు కూడా అప్పులను వడ్డీతో సహా చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే రైతు బీమా గత సంవత్సర కాలం గత 3 ఏళ్ల కాలం కూడా దాదాపు చనిపోయిన 600 మంది రైతులలో కూడా ఇప్పటివరకు కూడా 188 మంది రైతులకు రైతు బీమా కూడా అందడం జరగలేదు. అలాంటి కుటుంబాలను ఆదుకోవాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించడం జరిగింది. ప్రతిష్ట రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా న్యాయస్థానం ముందు నేరుగా విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను హైకోర్టుకి పిలిపించడం మాకు బాధగానే ఉందని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని వ్యాఖ్యానించారు. ఆ పిటిషన్లలో శిక్ష విధిస్తే జీవితకాలం ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి. ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు ధర్మాసనం కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 2024 సంవత్సరంలో కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి దాదాపు 33,26,00,000 రూపాయలు విడుదల చేయాల్సిందిగా హైకోర్టు అప్పుడు ఆదేశించింది. అప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు. ఈ క్రమంలో 2024 నుంచి ఇప్పటి వరకు కూడా పైసా విధించలేదు. హైకోర్టు 2 సార్లు కూడా అతనికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. అయినా కూడా సందీప్ కుమార్ సుల్తానియా సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, ఇటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్క పైసా విధించలేదు. హైకోర్టు తీర్పును ధిక్కరించారు. ఈ క్రమంలో
కోర్టు సీరియస్ అయింది. 4 రోజుల క్రితము హైదరాబాద్ సిపి సజ్జనార్కి ఆదేశాలు ఇస్తూ అరెస్టు చేయండి, లేదంటే కోర్టుకు నేరుగా హాజరవుతామంటే మాత్రం 5,000 రూపాయల పూచీకత్తుతోటి నేరుగా కోర్టులో ప్రవేశపెట్టడానికి కోరారు. ఈ క్రమంలో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము తలుచుకుంటే కోర్టు ధిక్కరణ కేసులు మీ పైన ఎన్నో ఉన్నాయి, తాము ఇప్పుడే జీవితాంతం జైల్లో ఉండేలా చేయగలుగుతాం, కానీ ఆ విధంగా చేయట్లేదు. ఉన్నతాధికారులుగా కోర్టుకు పిలిపించడం బాధాకరమైనప్పటికీ కూడా మీరు తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వచ్చిందని చెప్పారు. దానికి సందీప్ కుమార్ సుల్తానియా స్పందిస్తూ పూర్తి స్థాయిలో అంటే ఇప్పటివరకే 30 కోట్లు విడుదల చేశాం, మిగతా అమౌంట్ కూడా అతి త్వరలో మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 2 సార్లు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవడము, కోర్టుకు హాజరు కాకపోవడము, అదే కోర్టు ధిక్కరణ సీరియస్ గా కావడంతో హైకోర్టు సీరియస్ కావడంతో 30 కోట్ల వరకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ నెల 19కి విచారణ వాయిదా వేశారు. ఆలోపు పూర్తి నిధులు విడుదల చేస్తే మరి కోర్టు ధిక్కరణ తొలగించాల్సి వస్తుంది, లేదంటే మళ్ళీ చర్యలకైతే కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు దాఖలు చేసిన ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన ఇవాళ న్యాయస్థానము ఈ కేసు అయితే విచారణలో ఈ విధమైన ఆదేశాలు ఇచ్చింది. మొన్న ఐపీఎస్ రంగనాథ్, వాళ్ళ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా ఇద్దరిపైన కూడా ఈ విధంగా కోర్టు ధిక్కరణలో సీరియస్ కావడం ఇది 2వసారి. ప్రభుత్వానికి ఒక తీవ్ర చెంపపెట్టిగా చెప్పుకోవచ్చు. ప్రతీష. రైట్ సందీప్ రావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పెన్షనర్లు పోరుబాట పట్టారు. బకాయిలు చెల్లించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పీఆర్సీ తక్షణ అమలు, 6 డిఏల బకాయిలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పెన్షనర్లు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా పెన్షనర్లు తరలివచ్చి ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రేవంత్ సర్కార్ పై వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు అయితే తిరగబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందంటూ పెన్షన్లు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రం నలువైపుల నుంచి పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన గలం ఇస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షనర్ల పరిస్థితి వెనక్కి తిరిగి పరిశీలిస్తే అంతా చీకటిమయం, ఆగమ్య గోచరం, అలవి గాని హామీలు, 6 నెలలు ఆరోగ్య పథకం, 6 నెలల్లో మంచి ఫిట్మెంట్, పీఆర్సీ, డిఏలు విడుదల చేస్తామని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏమయ్యాని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే పెన్షనర్లు నిలదీసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నేతలు అనేక హామీలు గుర్తించారు. ఈ ప్రతి నెల 1వ తేదీని తమ పెన్షన్ చెల్లిస్తాము, డిఏలను వెంటనే చెల్లిస్తామని, టీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తున్న పెన్షన్దారులకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి కొదిలేశారని సర్కార్ పై పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వానికి అటు ప్రజలకు సేవ చేసిన తమకు
పదవి విరమణ తర్వాత తమ హక్కుల కోసం కూడా ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇవాళ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లపై కూర్చొని ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రిటైర్డ్ ఉద్యోగులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కన్నీటి పర్యటనమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కాంగ్రెస్ సర్కార్ సిఆర్సీ విషయంలో జాప్యం చేయడం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని పెన్షనర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. సిఆర్సీని తక్షణమే అమలు చేయాలని పెన్షనర్లు ఓవైపు డిమాండ్ చేశారు. మరోవైపు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఏదైతే పెండింగ్ బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరో ప్రధానంగా ఏమిటంటే పెండింగ్ డిఏలపై ప్రధానంగా ఏదైతే పెన్షనర్లు మండిపడుతున్నారో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయని అది కేవలం కాంగ్రెస్ సర్కారు పుణ్యమే అని ప్రధానంగా పెన్షనర్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమకు రావాల్సిన డిఏలను ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్న సమయంలో పెన్షనర్లపై ఆధారపడి జీవిస్తున్న తమకు డిఏ బకాయిలు అందకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ప్రధానంగా అయితే పెన్షనర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు మరోవైపు మేము రిటైర్మెంట్ అయిపోయి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాల్సిన సమయంలో ఈ ప్రభుత్వం మాకు నానా ఇబ్బందులు పెడుతుంది, ప్రభుత్వం కావాలనే మాకు పెండింగ్ బకాయిలను చెల్లించడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆరోగ్యపరంగా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, కానీ హెల్త్ కార్డుల సమస్య కూడా వెంటనే పరిష్కరించాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందే సమయంలో ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఆసుపత్రుల్లో సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఏదైతే వయస్సు మీద పడినా పెన్షనర్లకు వైద్యం అత్యంత కీలకమని ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక పెన్షనర్ల సమస్యకు మరి ఏదైతే హెల్త్ కార్డు విషయంలో తమకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రతి నెల తమ వచ్చే పెన్షన్లు 1.5 కట్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు హెల్త్ కార్డులపై ప్రభుత్వం జాప్యం చేస్తుంది. హెల్త్ కార్డులపై ఎలాంటి ఇది చేయడం లేదని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పెన్షన్లకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. 2.5 ఏళ్లుగా వేలాది సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఉద్యోగులయేమో, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మా పెండింగ్ బకాయిలను మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం అందజేయడం లేదంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైనా పెన్షనర్లకు ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకుని నాతోనే కరువయ్యాయి. మేము ప్రజలకు సేవ చేశాము, గత 60 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవ చేశాము, కానీ ఇవాళ రిటైర్మెంట్ అయి ఏదైతే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇవాళ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నింటి పర్యాప్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే హెల్త్ కార్డు విషయంలో తమకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తమకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదని తిరిగి పంపిస్తున్నారని ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. మా హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని హెల్త్ కార్డులపై త్వరగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు మాకు హామీ ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి, పెన్షనర్లకు మంచి రోజులు వస్తాయి, మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ మా బతుకులు మాత్రం ఆగమయ్యాయి, వచ్చిన పెన్షన్ కూడా సరిగా రావడం లేదు, ప్రతి నెల రావడం లేదంటూ ప్రధానంగా అయితే పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్డు పైన కూర్చున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ అని ప్రధానంగా పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే వేడుకుంటున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఏం న్యాయం చేసిందని ప్రధానంగా అయితే తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. హెల్త్ కార్డుల విషయంలో వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని హెల్త్ కార్డులకు సంబంధించి హాస్పిటల్స్ కి సంబంధించి నోటిఫికేషన్ వెంటనే వేయాలి. ఏదైతే ఏ హాస్పిటల్స్ లో తమ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయని తమకు తెలపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పెన్షనర్ల సమస్యల పరిష్కారం మరోవైపు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పెన్షనర్ల సమస్యలను ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థ ఉంటే తమకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఏదేమైనా పెన్షనర్లు తమకు రావాల్సిన వేలాది రూపాయల బకాయిలను ఉంది, ఇది ముమ్మాటికి వారి హక్కులను హరించడమని ప్రభుత్వం పెన్షనర్లు వాపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రధానంగా పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతీష. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ లో 4th టాపిక్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుగా తన తండ్రి ప్రకాష్ గౌడ్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మణికొండలో తాను ప్రేమించిన ఆ అమ్మాయి ఇంటిపై దుండగులు జరిపిన దాడి వెనక ప్రకాష్ గౌడ్ ఉన్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి డయల్ 100 సమాచారం ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించలేదని అన్నారు. పైగా నార్సింగి పోలీసులు తమపై అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారని సంతోష్ గౌడ్ తెలిపారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుగా తన తండ్రి ప్రకాష్ గౌడ్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి కుమారుడు సంతోష్ గౌడ్ కి ప్రాణహాని ఉందనుకుంటూ రూపారెడ్డితోని తనకు ప్రేమ వ్యవహారము, దాంతో పాటుగా ఇంట్లో చెప్పినప్పటికీ ఆ ప్రేమించిన యువతికి తాను ఒప్పుకోవట్లేదని బయటకు వచ్చి ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయి రూపారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వేరే వ్యక్తుల్ని పంపించడం, తనకు సంబంధించినటువంటి అనుచరులను పంపించడం కూడా వాళ్ళకు ప్రాణాపాయం ఉందని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు, దాంతో పాటుగా వచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అదే ప్రాంతంలో కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడుతూ ఏదైతే తన ప్రేమ వివాహాన్ని తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, తన తండ్రికి నిశ్చితార్థం ఇష్టం లేకపోవడంతోనే కాబోయే భార్య ఇంటికి దాడి చేయించాడని, తమ చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెళ్ళిన తమ ఫిర్యాదును సైతం కూడా స్వీకరించకుండా పోలీసులకు ముందస్తుగానే చెప్పి తనను ఫిర్యాదు తీసుకోవద్దు, పోలీస్ స్టేషన్ కు రానివద్దని కూడా చెప్పినట్టుగా కూడా సంతోష్ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. తనకు కాబోయే భార్య కుటుంబానికి ఇబ్బందులు పెట్టడము, దాంతో పాటుగా బెదిరింపులకు పాల్పడము, దాంట్లో పోలీసులు అనేది కూడా రక్షణ లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు. ఏదైతే రూపారెడ్డికి సంబంధించిన జూలై 8వ తారీఖున నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి కూడా ఈ వివాహం తనకు ఇష్టం లేకపోవడంతో రూపారెడ్డి ఇంటిపైన దాడి చేయడము, వాళ్ళ పైన దాదాపు సుమారు 30 నుంచి 40 మంది ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంటిపైన రాళ్లు వేయడము, ఇబ్బందులు పెట్టడము, చంపుతామని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా పోలీసులకు చెప్తే, కనీసం ఇంత జరుగుతుంటే పోలీసులు ఎవరైతే సంతోష్ ఉన్నాడో సంతోష్ సంబంధించినటువంటి ఫిర్యాదును స్వీకరించలేదని మీడియా ముఖంగా చెప్పడం, దాంతో పాటుగా ప్రాణహాని ఉందని కూడా మీడియా ముఖంగా చెబితే కనీసం అతని పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ ఆయన సంబంధించినటువంటి అధికారులను సైతం, అంటే పోలీస్ శాఖని ఎట్లాగా ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో గుప్పిట్లో పెట్టుకొని పిటిషన్ కూడా స్వీకరించకపోవడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైన ఇబ్బందులు పడుతున్నా ఆడవాళ్లకు ప్రాణహాని జరుగుతున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదని వాపోయినటువంటి పరిస్థితులు. ఇదే విషయంలో పోలీసులు పట్టించుకోకపోతే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానంలో ఏదైతే కోర్టుకు వెళ్ళి కూడా ఆ కోర్టులో కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. 100% తను ప్రేమించిన అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి, తనతో పాటుగా సంతోష్ కూడా ప్రాణహాని ఉందని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ప్రకాష్ గౌడ్ కుమారుడు చెప్పినటువంటి విషయంలో ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ ప్రాణహాని జరిగినప్పటికీ, కాకపోతే అటు భార్యగా అంటే నిశ్చితార్థం అయిపోయినటువంటి అమ్మాయి కావచ్చు, వాళ్ళ కుటుంబమైనా, సంతోష్ పైన, వీళ్ళందరి పైన బయటికి వెళ్ళినా ఎక్కడ ఉన్న దాడి జరిగింది అంటే, హత్యాయత్నం జరిగింది అంటే కేవలం అది ప్రకాష్ గౌడ్ చేసినటువంటి ప్రయత్నం అవుతుంది. అతని వల్లనే మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రత్యూష ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ లేకపోవడము, ఇంకొకటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యేలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా ఒక వర్గానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప ప్రజల పక్షాన మాత్రం పనిచేయడానికి ఎక్కడా కూడా ఆసక్తి కనబడే పరిస్థితి లేదు. దాంతో పాటుగా ప్రజలకు, ప్రభుత్వానికి, అందరికీ వారధిగా ఉండాల్సిన పోలీస్ యంత్రాంగం ఒక్కవైపే కొమ్ము కాయడము, ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తే ప్రజల యొక్క, సామాన్యుల యొక్క పరిస్థితి ఏందని కూడా ప్రజలందరూ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కుమారుడైనా సరే అతని ఎంగేజ్మెంట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటిపైకి వెళ్లి దాడులు చేసి దాదాపు 40 మందికి సంబంధించినటువంటి గుండాలు, ఏదైతే కాంగ్రెస్
పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంబంధించినటువంటి అనుచర వర్గము దాదాపు 40 మంది వెళ్తే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కరువైందా, లేకపోతే పోలీసుల యొక్క మొబైల్ వాహనాలు పనిచేయట్లేదా, లేకపోతే పోలీసులు ఫిర్యాదు చేయకపోవడంలో అంతేమైందనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తే తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. ఎలాంటి విచారణ లేకుండానే విడాకుల కేసు ముగిసింది. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టుకు చెప్పింది. దీంతో చెంగల్పట్టు కోర్టు విడాకుల పిటిషన్పై విచారణ ముగించింది. ఎన్నికల ముందు విడాకుల కోసం పిటిషన్ వేసిన సంగీత విజయ్ తమిళనాడు సీఎంగా గెలవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వేసిన పిటిషన్లో తనకు భరణంతో పాటు విడాకులు కావాలని సంగీత కోర్టును కోరింది. తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. ఎలాంటి విచారణ లేకుండానే విడాకుల కేసు ముగిసింది. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టుకు చెప్పింది. దీంతో చెంగల్పట్టు కోర్టు విడాకుల పిటిషన్పై విచారణ ముగించింది. ఎన్నికల ముందు విడాకుల కోసం పిటిషన్ వేసిన సంగీత విజయ్ తమిళనాడు సీఎంగా గెలవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు వేసిన పిటిషన్లో తనకు భరణంతో పాటు విడాకులు కావాలని సంగీత కోర్టును కోరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.